హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి 6 ఫ్లేవర్స్లో మిల్క్ షేక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ వేసవి కాలంలో చల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తాగండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అదే దీన్ని చల్లగా సర్వ్ చేసుకున్నామంటే ఇంకా స్వర్గం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ మనం ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోబోతున్నాము. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులోకి ఒక హాఫ్ కప్ అంతా పండిన మామిడి పండు ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నాను. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీని పైన నుంచి కొంచెం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేస్తున్నాను గార్నిష్ కోసం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ అండి, జస్ట్ ఫర్ గార్నిషింగ్. ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. మన సెకండ్ మిల్క్ షేక్ వచ్చేసి ఓరియో మిల్క్ షేక్ అండి. ఇది చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులోకి 6 to 7 ఓరియో బిస్కెట్స్ వేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ అంత వెనీలా ఐస్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంత చాక్లెట్ సిరప్ కూడా వేసుకోండి. అలాగే చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులోకి చాక్లెట్ సిరప్ని ఇలా గార్నిష్ చేస్తున్నాను. దీంట్లోకి మన మిల్క్ షేక్ని సర్వ్ చేసుకొని పైనుంచి ఓరియో బిస్కెట్స్ని ఇలా పీసెస్ కింద చేసి వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన థర్డ్ మిల్క్ షేక్ వచ్చేసి చిక్కు మిల్క్ షేక్ అనమాట. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోండి. ఇందులోకి నేను చిక్కు పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, పీలప్ చేసేసుకొని. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ అంత షుగర్ని, 1.5 కప్ కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. దీనిపైన కూడా నేను గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కు పీసెస్ వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ కూడా వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. మన ఫోర్త్ మిల్క్ షేక్ వచ్చేసి యాపిల్ మిల్క్ షేక్ అనమాట. నేను ఇక్కడ యాపిల్ని ఇలా పీలప్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను 1/2 కప్ వరకు. దీని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1.5 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ అంత షుగర్ని కూడా వేసుకోండి. ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్ కూడా వేస్తున్నాను. వేసుకొని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోండి స్మూత్గా. దీన్ని కూడా ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. దీనిపైన నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్తో గార్నిష్ చేస్తున్నాను. అలాగే కొంచెం చాప్ చేసి పెట్టుకున్న పిస్తాచియోస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని చల్లగా తాగండి. వేరే లెవెల్ ఉంటుంది ఈ మిల్క్ షేక్. మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అనమాట. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 3 అరటిపండుల్ని పీల్ చేసేసి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకోండి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత హనీ వేసుకోండి. బనానా ఇంకా హనీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోండి. దీన్ని కూడా స్మూత్గా. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. దీనిపైన నుంచి కూడా నేను గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్, ఇంకా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ పీసెస్తో సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. మన లాస్ట్ మిల్క్ షేక్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ అనమాట. దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ అంత చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకోండి. 1 టీ స్పూన్ అంత కోకో పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ని వేసుకోండి. దీంట్లోకి కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చల్లగా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని దీన్ని కూడా బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. మనకి ఇది థిక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి చాక్లెట్ సిరప్ని ఇలా గార్నిష్ చేసేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసేసుకొని మన మిల్క్ షేక్ని ఇందులో సర్వ్ చేసుకోండి. చల్లగా చాలా బాగుంటుంది. దీనిపైన నుంచి నేను కొంచెం చాకో స్ప్రింక్లర్స్ని వేస్తున్నాను. అలాగే చాక్లెట్ సిరప్తో కూడా గార్నిష్ చేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని చల్లగా సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన 6 రకాల మిల్క్ షేక్స్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మీరు కూడా తాగండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.